శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో ధనస్సు రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో కొంత అనుకూలంగానే ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పెద్దల ప్రోద్బలం వల్ల, స్నేహితుల ప్రోద్బలం వల్ల కొన్ని కష్టాలు దూరంగా చేసుకుంటారు. గృహాలలో మార్పులు, స్థాన చలనము ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంది ధనుస్సు రాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో మొదటి వారం కనుక చూసినట్టయితే మనోవిచారము ఎప్పుడు విచారంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. చేసే కార్యక్రమాలలో కార్యభంగము ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కొన్ని పనుల వల్ల, మీ యొక్క మనోబుద్ధి వల్ల కార్యక్రమాలలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ ఆటంకాలను తొలగించుకొని ముందుకు పోయేటువంటి ఒక ధైర్యం ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి వాటిని బుద్ధి బలం చేత ఆటంకాలు తొలగించుకోవడానికి మీకు ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కార్యజయము, చేసేటువంటి యొక్క ప్రతి కార్యక్రమంలో విజయం జరగడం అనేటువంటిది ఉంది. ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి రెండవ వారంలో. భార్యాపుత్రులతో, బంధువులతో కలహం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. దీని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి, కానీ కలహాలు జరగడం అనేటువంటిది ఉంటుంది. మీరు చిన్న మాట మాట్లాడినా ఎదుటి వారికి అది తప్పుగా కనిపించవచ్చు. మీరు చెప్పేది మంచి విషయమే కావచ్చు, కానీ అది ఎదుటివానికి తప్పుగా అనిపిస్తుంది. దానివల్ల కలహాలు ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే చాలా మంచిది. అనారోగ్యంతో కొన్ని రోజులు బాధపడడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా శిరోవ్యాధి, శిరస్సు సంబంధించినటువంటి అంటే తలనొప్పులే కావచ్చు, ఇతరత్ర విషయాలు. శిరోవ్యాధి అంటే భయపడి నిజంగానే వ్యాధులు తెచ్చుకోకండి. ఆ భాస్కరుణ్ణి వేడుకుంటే శిరోవ్యాధులన్నీ కూడా పోతాయి. తలనొప్పి కూడా శిరోవ్యాధి కింద లెక్క కదా. అలాంటి తలనొప్పులు, శిరోవ్యాధి సంబంధించిన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారంలో సంతోషంగా ఉంటారు. యత్నకార్య సిద్ధి, మీరు ఆలోచించి అమలులో పెట్టుకునే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది సిద్ధించడం జరుగుతుంది. స్వగ్రామంలో గృహ నిర్మాణ యోచన, మీరు ఎక్కడో ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్నప్పటికీ మీ సొంత గ్రామంలో ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ఆలోచన రావడము, దానికి పునాదులు వేయడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. సొంత గ్రామంలో గృహ నిర్మాణ యోగం చేసుకునే ఒక యోగం కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. మీకు సహాయకులు చాలామంది ఉంటారు. వారి యొక్క సహాయం వల్ల, వారి యొక్క ప్రోద్బలం వల్ల గృహ నిర్మాణ యోగానికి అంకురార్పణ జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది, ఆస్కారం ఉంది కూడా. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే స్థాన చలనము, ఉద్యోగంలో కానీ, ఉద్యోగరీత్యా కానీ, గృహ సంబంధమైన విషయాల్లో కానీ మారడం జరుగుతుంది. దాన్నే స్థాన చలనము అంటారు. అధికమైన ఆలోచనలు చేయడం జరుగుతుంది. మీరు ఆలోచనలను చేసి మనస్సు పాడు చేసుకోవద్దు. జరిగే కార్యం జరగక మానదు. కాబట్టి అధికమైన ఆలోచనలు చేసి ఈ కార్యం చేస్తామా, ఆ కార్యం చేస్తామా, ఎప్పుడవుతుంది కార్యము అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఫలితం జరగదు. ఆలోచనలు మాని మనస్సు స్థిమితంగా పెట్టుకొని కార్యక్రమాన్ని అడుగు ముందుకెయ్యండి. ఈ అధిక ఆలోచనల వల్ల కోపం పెరుగుతుంది. ఎవరు మాట్లాడినా ఈసడించుకోవడం పెడుతుంది. దానివల్ల అందరూ కూడా దగ్గరికి రాకుండా దూరంగా ఉంటుంది. అది మళ్ళీ మరొక ఆలోచన, నాతోటి ఎవరు మాట్లాడడం లేదు, నా దగ్గరికి రావడం లేదు అనేటువంటి ఒక ఆలోచన. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకుగా ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు చేస్తారు మీకు తెలియదు. అవి కూడా వృధా ప్రయాణాలు.
వృధాగా ప్రయాణాలు, అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టము రెండూ కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఈ ధనుస్సు రాశి వారు. నిరంతరం మనసు చేత ఆలోచించేస్తున్నారు. ఆలోచన చేస్తూ కూర్చుంటే పని జరగదు. పని గురించి మానవ ప్రయత్నం మనం చెయ్యాలి. మనము మానవ ప్రయత్నం చేసినప్పుడే భగవంతుడు మనకు సహాయకారిగా ఉంటాడు. అయ్యో కార్యం చేయలేదు, అయ్యో కార్యం కాలేదు, అయ్యో కార్యం కాలేదు అని చెప్పి చేతులు నలుపుకుంటూ కూర్చుంటే మన చేతులే నొప్పులు పుడతాయి, కానీ కార్యం కాదు. చేసే కార్యక్రమాల గురించి మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. భగవంతుని మీద భారం వెయ్యాలి. అందుకంటారు యస్మాచ్చ ఏన చ యదా చ యదా చ యశ్చ తస్మాచ్చ తావచ సదాశుధమాత్మకర్మ. ఎప్పుడు ఏ సమయంలో ఏ పని జరగాలని చెప్పి మనకు రాసిపెట్టి ఉందో ఆ సమయంలో ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది. దాని గురించి మన మానవ ప్రయత్నం మాత్రం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మీరు దత్తస్తోత్రం చదవండి. దత్తాత్రేయ స్వామిని నమ్మండి. దత్తస్తోత్రం చదవండి. దత్తక్షేత్రం దర్శించండి. మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒక 3 రోజులు ఆ గాణగాపురం వెళ్ళి గాణగాపురంలో ఆ సంగమంలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఒక్కసారి గురుచరిత్ర పారాయణం చెయ్యండి. ఆ గురుజపం చెయ్యండి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలుగుతూ ఉంది. ఆ దత్తుని వల్ల ఈ ధనుస్సు రాశి వారికి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. మనశ్శాంతి దొరుకుతుంది. ఇది శుభం.